టు వ్యూ పాయింట్. పచ్చి క్యారెట్స్ తినడం చాలా మందికి అలవాటు. సలాడ్స్ దగ్గర నుంచి జ్యూస్ల వరకు ఇలా ఎన్నో రకాలుగా తీసుకుంటారు. అయితే పచ్చిగా ఎక్కువగా తీసుకోవడం, ఇందులోని ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఇందులోని గుణాలు ఓరల్ అలర్జీకి కారణమవుతాయి. పచ్చి క్యారెట్స్ తినడం వల్ల ఇందులోని బీటా కెరటిన్ మన బాడీకి సరిగ్గా అందదు. అందుకే పచ్చి క్యారెట్స్ తినకూడదని చెబుతున్నారు. దీని గురించి నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకోండి. పచ్చి క్యారెట్స్ లో బీటా కెరటిన్ ఉంటుంది. వీటిని తినడం అస్సలు మంచిది కాదు. సలాడ్స్ లా తీసుకున్నా, జ్యూసుల్లా తీసుకున్నా అస్సలు మంచిది కాదు. ఎందుకంటే క్యారెట్స్ లో బీటా కెరటిన్ ఉంటుంది. వీటిని పచ్చిగా తిన్నప్పుడు బాడీకి సరిగ్గా అబ్జార్బ్ అవ్వదు. వాటిని వండి తిన్నప్పుడే మన బాడీకి అబ్జార్బ్ అవుతుంది. కొంతమంది పచ్చి క్యారెట్స్ ని అలాగే తీసుకుంటారు, జ్యూస్ లా తీసుకుంటారు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే ఎలా తీసుకోవాలో చెబుతున్నారు నిపుణులు. వీటి బదులు ఉడికించి తినడం మంచిదని చెబుతున్నారు. ఉడికించడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. ఎలా పడితే అలా ఉడికించడం కాదు. మనం ఉడికించేటప్పుడు కొన్ని పదార్థాలు వేసి ఉడికిస్తే వాటిలోని పోషకాలు పెరుగుతాయి. క్యారెట్స్ ని కూరలా చేసి తినొచ్చు. నార్మల్ గా కాకుండా ఉడికేటప్పుడు కొద్దిగా నీరు లేదా నెయ్యి వేసి ఉడికించి తీసుకోండి. ఇలా ఉడికించి తీసుకుంటే ఎక్కువగా అబ్జర్వ్ అవుతుంది. వీటిని ఎప్పుడైనా కూడా కూరలా వండి తినడం మంచిది. అలా కాకుండా క్యారెట్స్ ని హల్వాలా కూడా చేసి తినొచ్చు. ఇలా ఉడికించి తింటే చాలా వరకు బాడీకి పోషకాలు అందుతాయి. క్యారెట్స్ లో ఎక్కువగా యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటిని ఉడికించి తినడం వల్ల ఆ యాంటీ న్యూట్రియంట్స్ తగ్గి త్వరగా డైజెస్ట్ అవుతాయి. లేదంటే కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే క్యారెట్స్ ని నార్మల్ గా కాకుండా ఉడికించి తినడం అలవాటు చేసుకోండి. క్యారెట్స్ లోని బీటా కెరటిన్ అనే పోషకాన్ని మన బాడీ విటమిన్ ఏ గా మారుస్తుంది. ఆ విటమిన్ ఏ మనకి అందాలంటే వాటిని ఉడికించి మాత్రమే తినాలి. పచ్చిగా తిన్నప్పుడు బీటా కెరటిన్, విటమిన్ ఏ వంటి పోషకాలు అందవు. అందుకే వీటిని కొద్దిగా ఉడికించి తినడమే మంచిది. క్యారెట్స్ ని ఎప్పుడు కూడా ఉడికించి తీసుకుంటేనే అందులోని పోషకాలు అందుతాయి.